హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీకు ఎంతో చక్కటి కాకరకాయ పులుసు అనేది ఇంట్లోనే ఎంతో టేస్టీగా, ఎంతో గ్రేవీగా, చూస్తుంటేనే నోరూరిపోయేటట్టు కాకరకాయ పులుసు అనేది ఎలా చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగానైతే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్తే, ముందుగా స్టవ్ పైన ఒక గంజు పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొన్ని నువ్వులు వేసుకొని దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులోనే ఒక 2 పావుల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ కాకరకాయ ముక్కల్ని ఉప్పులో వేసుకొని ఒక అరగంట సేపు నానిన తర్వాత ఉప్పులో వేసుకొని ఇట్లా చేదంతా పోయేటట్టు బాగా పిసుకొని కడుక్కోవాలి. చూడండి, ఉప్పులో వేసి కడిగిన తర్వాత వాటర్ అనేది లేకుండా ఇలా మొత్తం వాటర్ అనేది పిండేసుకోవాలి. చూడండి ఎంత డ్రైగా అయిందో. తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో కాకరకాయ ముక్కల్ని వేసి ఇలా దూరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకుంటే కాకరకాయ అనేది మొత్తం మాడిపోతుంది. సో ఇలా దూరగా వేయించుకోవాలి. మన కాకరకాయ ఫ్రై అయితే ఉట్టిగా వేయించుకున్నా ఏం కాదు, కానీ కాకరకాయ పులుసు కాబట్టి దూరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులోనే మరి కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు, తర్వాత అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి. తర్వాత అందులోనే 1 చెంచా పసుపు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే ముందుగా మనము సిద్ధం చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా వేసుకొని కొంచెం వేడి అనేది పట్టిన తర్వాత కాకరకాయ ముక్కలకి ఇందులో ఒక 2 చెంచాల కారం, ముందుగా అయితే 1 చెంచా ఉప్పు అనేది వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఉప్పు కారం అనేది బాగా పట్టాలి. చూడండి, ఉప్పు కారం అనేది పట్టిన తర్వాత చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇది ఫ్రై అయిన వెంటనే చింతపండు గుజ్జు అనేది బాగా పీసుకొని, చూడండి ఎంత బాగా పులుసు వచ్చిందో. ఆ చింతపండు రసం అనేది అందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం అది హీట్ అయ్యేలోపు మనం ముందుగా నువ్వులు అనేది వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, ఇది మనం గ్రైండర్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. చూడండి, పౌడర్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఈ పులుసు కూడా మరగడానికి స్టార్ట్ అవుతుంది. అప్పుడు అందులోనే నువ్వుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసుకోవాలి, 1 చెంచాన్నర. తర్వాత ఇందులో మనం ఇంతకుముందు 1 చెంచా ఉప్పు వేసాం కదండి, మళ్ళీ ఇప్పుడు 1.5 స్పూన్ అనేది సాల్ట్ అనేది వేయాలి. ఎందుకంటే మనము చింతపండులోకి ఉప్పు అనేది కాస్త ఎక్కువగా పడుతుంది. ఇది కొంచెం మరుగుతుంటే ఇందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 2-3 కరివేపాకు రెబ్బల్ని వేస్తే ఎంతో రుచిగా ఉంటుందని, మరిగేటప్పుడు చాలా సువాసన కూడా వస్తుంది. చూడండి, ఇది ఎంత మరిగితే అంత టేస్ట్ అనేది ఉంటుంది. దాదాపు ఇది ఒక 15 మినిట్స్ వరకు మరిగితే కాకరకాయ సూప్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము కొంచెం ధనియా పొడి వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఆల్రెడీ గ్రేవీనెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా మరుగుతుందో. చూడండి, సూప్ అనేది కూడా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము కాస్తంత చిన్న ముక్క బెల్లం అనేది ఇందులో వేస్తే మనకు చేదు అనేది పోతుంది. బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత అనేది పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. చూడండి ఎంత బాగా మరుగుతుందో. సూప్ అనేది గ్రేవీగా కూడా వచ్చింది.
సూప్ అనేది ఇలా చిక్కగా ఉంటేనే సరిపోతుంది. బాగా గ్రేవీ అయినా కూడా మనకు చల్లారిన తర్వాత సూప్ అనేది ఉండదు. సో ఇట్లాగే ఒక 5 మినిట్స్ తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోండి. చూడండి, కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి కాకరకాయ పులుసు అనేది వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ కాకరకాయ పులుసు అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.